గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి మరియు జనసేన పార్టీ అధిష్టానానికి ఒక ప్రశ్న. జెండాలు మోసేవారి గమ్యం ఏమిటి? ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నానంటే, నిన్న ఒక క్యాంపెయిన్లో నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ఇలా చెప్పారు. అది మీరే వినండి. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో, కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప, అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించడం వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. పవన్ కళ్యాణ్ గారు కోరేది కూడా ఒకటే, యువత ముందుకు రావాలి, మహిళలు ముందుకు రావాలి, రాజకీయంగా అందరికీ మనం చక్కటి అవకాశం కల్పించాలి. అటువంటి అద్భుతమైన ఒక వేదిక కష్టపడి జనసేన పార్టీ నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. కాబట్టి అప్పుడు వర్తించిన ఫార్ములా ఈరోజు కూడా వర్తిస్తుందనే వార్త ఈరోజు వచ్చింది. అది కరెక్ట్ కాదు. మొన్ననే మాకు ఎన్డీఏ సమన్వయం చేసుకుంటూ మీటింగ్ చేసుకున్నాం. సో రాబోయే రోజుల్లో మన బలబలాలని బట్టి, మన నాయకత్వాన్ని బట్టి, ఏ మున్సిపాలిటీలో, ఏ జిల్లాలో ఎక్కడ మనకి నాయకత్వం బాగా ఉందో వివిధ పార్టీని సమన్వయపరుచుకుంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో నిలబడిన నాయకత్వాన్ని గౌరవించుకుంటూ వాళ్ళకి అవకాశాలు కల్పించుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. బలమైన నాయకత్వం ఉన్న చోట పోటీ చేస్తామని చెప్తున్నారు. మరి మీ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, ఎవరూ రానప్పుడు, పార్టీలో ఎవరూ లేనప్పుడు ఆ జెండాను మోసి ఆ బలాన్ని సృష్టించింది ఎవరు? ఈరోజు మీ కష్టాల్లో పాల్పంచుకున్న కార్యకర్తలకు సీట్ ఇచ్చే సమయానికి మీరు చూసేది డబ్బులు, కులాలేనా? రాజకీయాల్లో పదవులు ముఖ్యం కాదని చెప్పి జన సైనికుల్ని నమ్మించి తీరా ఎన్నికల సమయానికి వేరొక పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి, లేదా డబ్బులున్న వారికి, లేదా మీ కులం వారికి మాత్రమే సీట్లు కట్టబెట్టడం అంటే కష్టపడ్డ కార్యకర్తని మోసం చేసినట్టు కాదా? కష్టపడే వారిని పక్కన పెట్టి చివరి నిమిషంలో వచ్చి పడే వారికి అవకాశాలు ఇస్తే ఇక పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు మిగిలేదేమిటి? జన సైనికులు ప్లాట్ఫామ్ సిద్ధం చేశాక దాన్ని వేరొకరికి కట్టబెట్టడం ఇదేమన్నా మీ జాగిరా? యువతను ఇంతలా నమ్మించి మోసం చేయడం ఎంతవరకు సమంజసం? ఈ అన్యాయాన్ని ఎలా సమర్థించుకుంటారు?